పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 18వ వార్డు పేరంటాల చెరువుగట్ట వద్ద శ్రీ వరసిద్ధ వినాయక స్వామి పంచ నవరాత్రులు సందర్భంగా నవచైతన్య ఫ్రెడ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 13వ వినాయక చవితి వార్షికోత్సవాలలో స్వామి వారి పూజలు అందుకున్న 5 లడ్డు వేలంపాట భక్తుల సమక్షంలో నిర్వహించారు. మొత్తం 5 లడ్డులకు గాను భక్తులు పాడుకున్న సందర్భంగా 1,05,000 రూపాయలు స్వామివారికి లభించింది. ముందుగా స్వామివారి పేరిట చిన్న లడ్డు చిన్న పిల్లలకు లాటరీ ద్వారా తీయగా ఎర్రంశెట్టి కార్తిక్ దుర్గామోహన్ శ్రీమోహన్ గెలుపొందారు. తదుపరి లడ్డు వేలంపాట నిర్వహించగా 3 కేజీల లడ్డు 7,000 రూపాయలకు, 8 కేజీల లడ్డు 16,000 రూపాయలకు, గోదావరి సీ ఫుడ్స్ వారు 10 కేజీ లడ్డు 26,000 రూపాయలకు, శ్రీదేవి దీపు కుమారి మురళికు చివరిగా 1 కేజీ లడ్డు 1 గ్రామ్ గోల్డ్ 52,000 రూపాయలకు మధు లక్ష్మిలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ స్వామివారి లడ్డు పాట ద్వారా వచ్చే సొమ్మును అఖండ అన్న సమారాధనకు ఖర్చు చేస్తామని, సెప్టెంబర్ 21వ శనివారం సుమారు 2,000 మందికి స్వామివారి అన్న ప్రసాదాలు అందిస్తామని ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ అభినందనలు తెలియజేశారు. వరసిద్ధి వినాయక స్వామివారి 13వ వార్షికోత్సవాల్లో ఈరోజు పేరంటాల చెరువుగట్టు వద్ద లడ్డు వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ లడ్డు వేలంపాటలో ముందుగా పిల్లలకి లాటరీ పద్ధతి ద్వారా లాటరీ తీసి అందులో గెలుపొందిన ఎర్రంశెట్టి కార్తిక్ దుర్గామోహన్ శ్రీహాన్ గారికి లడ్డు గెలుపొందడం జరిగింది. అలాగే రెండో లడ్డు 7,000 రూపాయలకి ఆదూరి పవన్ గారు పాడుకోవడం జరిగింది. అలాగే లడ్డు గారు 16,000 రూపాయలకి ఈ లడ్డూని పాటలో పాడి గోదావరి సీ ఫుడ్స్ అధినేత పసల సత్యనారాయణ గారు గెలుపొందడం జరిగింది. అలాగే ఈ లడ్డూని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం ఎలాగైతే విజయం సాధించి అత్యధిక సీట్లు గెలుపొందడం జరిగిందో అలాగే ఈ చెరువుగట్టు వద్ద వినాయక చవితికి కూటమిగా నలుగురు పాడుకొని ఈ 10 కేజీల లడ్డుని 26,000 రూపాయలకి అమనాపు శ్రీదేవి గారు, కుమారి గారు, దీపు గారు, మురళి గారు ఈ నలుగురు గెలుపొందడం జరిగింది. అలాగే ఈ వినాయక చవితికి ప్రతి సంవత్సరం ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటంటే స్వామివారి అరచేతిలో కేజీ లడ్డు అలాగే 1 గ్రామ్ బంగారం ఎప్పుడు ఇక్కడ లడ్డు అత్యధికంగా పాటకు వెళ్తూ ఉంటుంది. అలాగే